చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నాళ్ళలో వేచిన హృదయం. మెగా అభిమానులు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని చాలా 2 సంవత్సరాల తర్వాత ఒక నటుడిగా చూద్దామని చెప్పి అనుకుంటున్నారు. చాలాసార్లు 2-3 సందర్భాల్లో ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించి వాయిదా పడింది. కానీ వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఈరోజు ట్రైలర్ చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే ఒక చారిత్రాత్మకమైన యుద్ధ వీరుడి పాత్రలో, హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళంలో వస్తున్న సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా ఇది చర్చకి ఇది చేస్తుంది. ఎందుకంటే హిందూ పాత్ర, హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే డైలాగు దీంట్లో ట్రైలర్లో ఉందంటే, హిందూ సనాతన ధర్మం కోసం, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రశ్నిస్తున్న తీరు అందరినీ ఆకర్షిస్తుంది. మరి 80% పాపులేషన్ హిందువులు ఉన్నారు కాబట్టి ఈయన తెలుగు, తమిళం కాకుండా మిగతా భాషల్లో కూడా హరిహర వీరమల్లు డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కనపడుతుంది. పార్ట్ 1 ఈరోజు ట్రైలర్లో ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కావచ్చు, మనం హిందువుగా జన్మించాలంటే పన్ను కట్టాలనే పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత తనికెళ్ళ బరిన డైలాగు, ఒక యుద్ధ వీరుడు ఈ భూమి మీద రావాలి, అంటే కోహినూరు విగ్రహం తేవాలంటే, అది కొట్టుకొని తేవాలంటే ఆయన వల్ల అవుతుందంటే ఆ పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు. ఇంకా పోతే ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇందాక చెప్పినట్టుగా జూలై 24న ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ కూడా. అంటే చాలా యుద్ధ రీతులు, ఆ సన్నివేశాలు ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా విశేషంగా ఆకట్టుకుంది. దాంట్లో ఇంకొక డైలాగ్ చూసుకుంటే కనుక, ఒకప్పుడు మేకలు తినే పులులను చూసాం, కానీ ఇప్పుడు పులులను తినే బెబ్బుల్ని చూస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంది. అంటే మేకలను తినే పులులను చూసాం, కానీ ఇప్పుడు పులులు తినే బెబ్బుల్ని చూస్తారనేది ఆయన నోటి నుంచి రావటం విశేషంగా ఆకట్టుకుంది. అటు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సినిమాలో, రాజకీయాల్లో విశేషంగా ఇది ఎవరిని ఉద్దేశించని కూడా ఒక్కొక్కరు అనుకునే సందర్భం. దాంతోపాటు ఇంకొక డైలాగు, నేను రావాలని చాలామంది దేవుణ్ణి మొక్కుకుంటారు, కానీ నేను రాకూడదని మీరంతా ఎదురు చూస్తున్నారు అని చెప్పే డైలాగు చాలా పవర్ఫుల్గా ఉంది. నేను రావాలని దేవుణ్ణి మొక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారంటే అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ సినిమాలో యాప్ట్ అయిందని అనుకోవాలి. కాబట్టి నేను రావాలని మీరు కోరుకుంటున్నారు, కానీ వినాలి, వీరమల్లు చెప్పిందే వినాలి అనే డైలాగు, నేను చెప్పింది జరుగుద్ది, చెప్పింది చేయాలి అని చెప్పి చాలా హుందాగా ఉంది ఆ డైలాగు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎదిరించాలన్నా భయపడే పరిస్థితి నుంచి, జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి గద్దె దించాడు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాలు శాసించే పరిస్థితిలో నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోనే ఈయన పవన్ గారు తుఫాన్ అని ఆ రోజు మోదీ ఎందుకన్నాడో ఎవరికి అర్థం కాల, ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కడ తమిళనాడు వెళ్ళి మురుగన్ మహానాడులో పాల్గొనాలన్నా ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. కర్ణాటక వెళ్ళినా ఆయన కనపడుతున్నాడు. మహారాష్ట్ర వెళ్ళిన ఎలక్షన్లో 100% సక్సెస్ రేట్ ఆయన. ఢిల్లీ వెళ్ళినా ఆయన కనపడుతున్నాడు. కట్ చేస్తే ఈరోజు చాలా కూడా విమర్శనవాదులు కూడా ప్రశంసించే స్థాయికి ఆయన ఎదిగాడంటే ఆయనలో పరిపక్వత, ఆయనలో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. మరి మామూలుగా డైలాగులు చెప్తే ఇలా ఉంటే, సినిమాల్లో డైలాగులు చూస్తే ఎంత ప్రేరేపితం అవుతుందో మనం చూడొచ్చు. కాబట్టి వినాల్సిందే మీరు. హరిహర వీరమల్లు చెప్తే వినాలనే డైలాగు విశేషంగా ఆకట్టుకుంది. దేవుణ్ణి చాలామంది నేను రావాలని దేవుడు కోరుకుంటారు, కానీ మీరు రావాలనుకుంటారు అంటే, మీరు రావాలని కోరుకోపోయి నేను వస్తానని చెప్పి రాజకీయాలు వచ్చి చూపించాడు. ఎందుకంటే మీరు ఎక్కడ గెలవగలరు, అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన విమర్శనవాదులు అనేక మంది, రోజా లాంటి వాళ్ళు కావచ్చు, పేరిన్ నాని కావచ్చు, లేకపోతే అమర్నాథ్ కావచ్చు, అందరూ కూడా, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఇల్లు గేటు దాటి బయటకు రాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 21 మందిని సీట్లు తీసుకొని 21 సక్సెస్ రేట్తో 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళాడు. ఈరోజు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడానికి ఆయనే. ఆ రోజు 2014లో ఆయనే, 2019 విడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. కానీ 2024లో ఆయన సూత్రం ప్రకారం ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని అటు మోదీ గారిని ఒప్పించి బీజేపీలో కలిసేట్టు చేసి ఈ రోజున అన్ని సీట్లు 125 సీట్లు వచ్చినాయంటే కేవలం 11 సీట్లకే జగన్ పరిమితమై ప్రధానమైన ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లే అది సాధ్యమైంది. కాబట్టి సినిమాలో డైలాగులు హరిహర వీరమల్లులో విశేషంగా ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా జూలై 24 ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ కూడా
చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే యుద్ధవీరుడు పాత్రలో, హరిహర వీరమల పాత్రలో ఆయన నటన, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు, కత్తి సాము అన్నీ కూడా వచ్చు కాబట్టి డెఫినెట్గా ఆయనకి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి రాజకీయాల్లో వచ్చిన తర్వాత సినిమాలు కాకుండా, సినిమాలు వదిలేసి నాకు రాజకీయాలు ముఖ్యమైన అని వచ్చారు. ఈరోజు హరిహర వీరమల జూలై 24th రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఓజీ కూడా సెప్టెంబర్లో రిలీజ్ అంటున్నారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆల్రెడీ షెడ్యూల్ జరుగుతూ ఉంది. కాబట్టి ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టుగా 3 సినిమాలు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. మరి ఎంత విశేషంగా ఈయన అభిమానులు సినిమా హిట్టా ఫ్లాప్ అనేది లేకుండా అభిమానం సంపాదించుకోవటం, లక్షలాది మందిని అభిమానులు సంపాదించుకోవటం ఒక పవన్ కళ్యాణ్ సొంతం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయటం విషయంలో కావచ్చు, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కావచ్చు, దేశం పట్ల భక్తి కావచ్చు, జాతీయ భావజాలం కావచ్చు, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించడం కావచ్చు, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాతే. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా బహుభాషల్లో సూపర్ హిట్ అవుతుందని అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.